సో చూడండి, మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే మెయిన్లీ, లెట్ మీ ఓపెన్ ద డాక్యుమెంట్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే వాట్ ఈజ్ స్మోక్ టెస్టింగ్, వాట్ ఈజ్ శానిటీ టెస్టింగ్, వాట్ ఈజ్ రీటెస్టింగ్, వాట్ ఈజ్ రిగ్రెషన్ టెస్టింగ్, అలాగే సివియారిటీ అంటే ఏంటి, ప్రయారిటీ అంటే ఏంటి. సో జస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి, శానిటీ టెస్టింగ్ అంటే ఏంటి, రీటెస్టింగ్ అంటే ఏంటి, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి అని. సో మనకి స్మోక్ టెస్టింగ్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన అమెజాన్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకో. ఈ అమెజాన్ అప్లికేషన్ మెయిన్ పర్పస్ ఏంటి, ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం సెర్చ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్. ఓకే, మొబైల్లో ఐఫోన్ సెర్చ్ చేద్దాం. ఐఫోన్ 16 లేటెస్ట్గా వచ్చిన మొబైల్ ఏంటి మనకి ఐఫోన్లో, ఐఫోన్ 16. ఇప్పుడు మనం ఐఫోన్ 16 సెర్చ్ చేసామండి. సెర్చ్ చేసినాక మనం ఇక్కడ ఏం చేస్తాం, యాడ్ టు కార్ట్కి యాడ్ చేస్తాం. కార్ట్కి యాడ్ చేశాక ఇక్కడ కార్ట్స్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొనాలనుకుంటాను మొబైల్, ప్రొసీడ్ టు పే చేసి నా ఈమెయిల్ ఐడి, నా పాస్వర్డ్, ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ అడిగితే నేను ఓటీపీ ఇస్తాను, 748079. సో అమెజాన్ మెయిన్ పర్పస్ ఏంటి, జనరల్గా మన అమెజాన్లో మనకి ఏదైనా వస్తువు కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటాం కదా. మెయిన్ పర్పస్ ఏంటి, ఒక వస్తువుని కొనడం, ఒక వస్తువుని మనం బై చేయడం. అమెజాన్లో మన అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ బై చేయాలంటే ఏంటి మెయిన్. అలాగే ఓకే, అది ఒకసారి చెప్దాం. ఇక్కడ ఏదైనా పేమెంట్ ఆప్షన్, మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే క్యాష్ ఆన్ డెలివరీ, ఇన్ కేస్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందనుకో, క్యాష్ ఆన్ డెలివరీ డిజేబుల్ అయింది ఈ ప్రోడక్ట్కి. సో నేను ఏదో ఒక పేమెంట్ సెట్ చేసుకోవాలి. నాకు ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఎస్ బ్యాంక్ ఉంటే ఎస్ బ్యాంకు, ఏ క్రెడిట్ కార్డు ఉంటే ఆ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకొని నేను పేమెంట్ చేస్తాను. ఓకేనా. సో ఇది అమెజాన్ మెయిన్ పర్పస్, రైట్. అందుకే మనం అమెజాన్ ఈ అప్లికేషన్ వాడతాం కదా. సో ఇందులో అలాగే మనకి ప్రతి అప్లికేషన్ కూడా మెయిన్ ఫంక్షనాలిటీ అనదర్, ఏ ప్రోడక్ట్కైనా మెయిన్ ఏంటంటే ఫీచర్స్, ఫంక్షనాలిటీస్ ఏంటంటే జనరల్ అది ఏ ప్రోడక్ట్ అవనే మీరు ఏదైనా తీసుకోండి, లాగిన్ లాగౌట్, అలాగే యూఆర్ఎల్. అంటే ఏంటి యూఆర్ఎల్ అంటే, ఇప్పుడు మన అమెజాన్ అప్లికేషన్ ఉందండి, మన అమెజాన్ యూఆర్ఎల్ ఏంటి, ఇది మన అమెజాన్ యూఆర్ఎల్ ఇది. ఇప్పుడు మనకి యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే అమెజాన్ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట, అంతేగాని నెట్ఫ్లిక్స్ ఓపెన్ అవ్వకూడదు, అలా ఓపెన్ అవ్వకుండా ఉండకూడదు అనమాట. చూడు, అంటే మనకి ఇచ్చిన యూఆర్ఎల్ పనిచేస్తుందా లేదా, అలాగే మనం లాగిన్ అయితే లాగిన్ అవుతుందా లేదా, ఓకేనా. అలాగే మనం లాగౌట్ అయితే లాగౌట్ అవుతుందా లేదా. అలాగే మనం అమెజాన్ మెయిన్ పర్పస్ ఏంటి, ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేయడం, అంటే ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేస్తే సెర్చ్ అవుతుందా లేదా, అలాగే ఆ ప్రోడక్ట్ని మనం కార్ట్కి యాడ్ చేస్తాం కదా, కార్ట్కి యాడ్ అవుతుందా లేదా, పేమెంట్ అవుతుందా లేదా. ఇవి మెయిన్ ఫంక్షనాలిటీస్. మిగతావి చాలా ఉంటాయి, బై అగైన్, గిఫ్ట్ కార్డ్స్, ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి మనకి. బట్ మెయిన్ ఏంటి, మెయిన్ ఏదైతే క్రిటికల్ ఫీచర్స్ ఉన్నాయో ఆ క్రిటికల్ ఫీచర్స్ అనేవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో లేవో మనం జనరల్గా రియల్ టైంలో టెస్టింగ్ చేయాలి. దాన్నే మనం ఏమంటామంటే స్మోక్ టెస్టింగ్. క్రిటికల్ అండ్ కోర్ ఫంక్షనాలిటీస్, ఆర్ యూ కెన్ సే బేసిక్ ఫంక్షనాలిటీస్ అన్నమాట. మనకి అమెజాన్లో కోర్ ఫంక్షనాలిటీస్ ఏంటి, మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏంటి. స్మోక్ టెస్టింగ్ అమెజాన్లో ఏం చెక్ చేస్తాం మనం స్మోక్ టెస్టింగ్ చేయమంటే, ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సురేఖ ఉంది, సురేఖ టెస్టరు. ఇప్పుడు సురేఖ అమెజాన్లో జాయిన్ అయింది, షీ జాయిన్ ఇన్ అమెజాన్. సో ఇప్పుడు తను టెస్టింగ్ చేయాలి. ఇప్పుడు తను టెస్టింగ్ చేయమంటే అమెజాన్ వెబ్సైట్కి తను స్మోక్ టెస్టింగ్ చేయమంటే ఏం చేస్తుంది, తనకు ఆల్రెడీ తెలుసు అమెజాన్ మెయిన్ పర్పస్ ఏంటో. ఏంటి, అమెజాన్లో ప్రోడక్ట్ సెర్చ్ చేసి సెర్చ్ అయితే సెర్చ్ అవ్వాలి, అక్కడ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో దాన్ని యాడ్ టు కార్ట్ చేస్తే
అది యాడ్ అవ్వాలి, యాడ్ అయినాక పేమెంట్ చేసుకోగలగాలి. కొన్నిసార్లు క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు మనం, ఆ ప్రోడక్ట్ ఎలిజిబుల్ అయితే. ఓకే, ఇది మెయిన్ పర్పస్, అప్లికేషన్ పర్పస్. సో అందులో అందులో అవి అది అపార్ట్ ఫ్రమ్ దట్ లాగిన్, లాగౌట్, అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ అయితే ఓపెన్ అవ్వడం. యూఆర్ఎల్ ఓపెన్ అయితేనే కదా నువ్వు అమెజాన్లో పెట్టేది. ఇన్ కేస్ నీకు అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ అవ్వట్లేదు, వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అనుకో, నువ్వు అమెజాన్లో ఆర్డర్ పెట్టగలవా? ఇన్ కేస్ అమెజాన్లో నువ్వు లాగిన్ అవ్వలేకపోతున్నావు అనుకో, వితౌట్ లాగిన్ అమెజాన్లో ఆర్డర్ పెట్టగలవా నువ్వు? అలాగే ఇప్పుడు నువ్వు అకౌంట్ లాగౌట్ అవ్వట్లేదు, అప్పుడు రేపు పొద్దున్న వేరే వాడి సిస్టమ్, మీ సిస్టమ్ తీసుకుంటే వాడు పెట్టుకుంటాడు కదా ఆర్డర్లో, అన్ని క్యాష్ ఆన్ డెలివరీ వాడి ఇంటికి పెట్టుకుంటాడు. సో అందుకే లాగౌట్ కూడా ఇంపార్టెంట్. లాగిన్, లాగౌట్, ఏ అప్లికేషన్ ఇచ్చండి, ఈ 3 అనేవి ఏ అప్లికేషన్ అయినా కామన్. ఈ 3 అనేవి ఫర్ ఎనీ అప్లికేషన్, దీస్ త్రీ ఆర్ కామన్ మాట. దీస్ 3 ఆర్ మెయిన్ ఫీచర్స్ మాట. అపార్ట్ ఫ్రమ్ దట్ అమెజాన్ ఇంకేంటి, సర్చింగ్ ప్రోడక్ట్, సర్చింగ్ అంటే సర్చింగ్ ఫంక్షనాలిటీ, సర్చింగ్ ప్రోడక్ట్, యాడింగ్ ప్రోడక్ట్ టు కార్ట్, at the same time making payment, అంటే క్యాష్ ఆన్ డెలివరీ. ఇవి ఓకే. అంటే మన ఇంటర్వ్యూలో ఏం చెప్పాలంటే వాట్ ఈజ్ స్మోక్ టెస్టింగ్ అంటే, ఇన్ స్మోక్ టెస్టింగ్ విల్ చెక్ ద critical and main functionalities of the application, like login, logout, URL is working or not. Okay, like this will do the main functional testing for the main and critical features. Okay, that is called smoke testing. Most of the times this smoke testing will be done most of the times starting stage of application development. అంటే ఏంటంటే అండి, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏమి లేదండి. ఇప్పుడు అమెజాన్ అనేది చాలా పెద్ద వెబ్సైట్, అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు స్మోక్ టెస్టింగ్ చేయక్కర్లేదు. ఈవెన్ సురేఖ అమెజాన్లో జాయిన్ అయినా అమెజాన్ ఎప్పుడు సురేఖకి స్మోక్ టెస్టింగ్ చేయమని చెప్పడు, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ అవుతాయి, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది కదా వెబ్సైట్. అదే కొత్త వెబ్సైట్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే అమెజాన్ వెబ్సైట్ అనేది కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, అప్పుడు సురేఖ జాయిన్ అయింది కంపెనీలో, అప్పుడు తను ఎక్కువ స్మోక్ టెస్టింగ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే అప్లికేషన్ మనకి కరెక్ట్గా పనిచేస్తుందో లేదో స్టార్టింగ్ స్టేజ్ కదా, అందుకు మాట. ఇప్పుడు అమెజాన్కి ఆమె ఎవరు కూడా స్మోక్ టెస్టింగ్ చేయమని చెప్పరన్నమాట. ఓకేనా, ఈ పాయింట్ గుర్తున్నా లేకపోయినా పర్లేదు. బట్ వాట్ ఈజ్ స్మోక్ టెస్టింగ్ అని ఇంటర్వ్యూలో అడిగితే, స్మోక్ టెస్టింగ్ ఇస్ నథింగ్. ఇన్ స్మోక్ టెస్టింగ్ ఇఫ్ యూ టేక్ ఎనీ అప్లికేషన్, we'll do the testing for the main and core functionalities of the application. That is called smoke testing. Once smoke testing is done, key point would mention cheyandi. Once smoke testing is done, then only we'll do remaining testings. Whatever it may be, either smoke test, sanity avani, retesting avani, స్మోక్ టెస్టింగ్ అవనాయి, రీటెస్టింగ్ అవనాయి, రిగ్రెషన్ టెస్టింగ్ అవనాయి. ఓకేనా, అందుకు మాట స్మోక్ టెస్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి రీటెస్టింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒక అప్లికేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమెజాన్లో, ఇక్కడ బుక్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకు బుక్స్ అని ఉండాలి, కానీ బై మిస్టేక్లో ఏముందంటే పెన్స్ అని ఉంది అనుకుందాం. ఇక్కడ అమెజాన్ బేసిక్స్ అని చూసారా, దీని పక్కన మనకి పెన్స్ అని ఉంది. దీనికి మీరు ఏం చేస్తారు, బగ్ క్రియేట్ చేస్తారు. బగ్ ఎక్కడ క్రియేట్ చేస్తారు, జిరాలో క్రియేట్ చేస్తారు, డెవలపర్కి అసైన్ చేస్తారు, డెవలపర్ దీన్ని ఫిక్స్ చేస్తాడు. డెవలపర్ దీన్ని ఫిక్స్ చేసామని చెప్పాక అగైన్ మనం ఇది కరెక్ట్గా ఉందా లేదా అప్లికేషన్ మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసి టెస్టింగ్ చేస్తాం అన్నమాట. దాన్నే రీటెస్టింగ్ అంటారు. చూడండి, ఇప్పుడు బుక్స్ అని కరెక్ట్గా వచ్చేసింది, ఇంత మొదలు పెన్స్ అని ఉంది, పెన్స్ని ఇప్పుడు డెవలపర్ ఫిక్స్ చేసాడు అనమాట. సో బుక్స్ అన్ని కరెక్ట్గా ఉందో లేదో రీటెస్ట్ చేయాలి, దాన్ని ఆ టెస్టింగ్ని ఏమంటారంటే రీటెస్టింగ్ అంటారు. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ బగ్ ఫిక్స్ అయింది కదా, డెవలపర్ అనేవాడు బగ్ ఫిక్స్ చేశాడు కదా, బుక్స్ పక్కన ఇంతకుముందు పెన్స్ అని ఉంది, ఇప్పుడు డెవలపర్ ఏంటంటే ఫిక్స్ చేశాడు, బుక్స్ కింద కన్వర్ట్ చేశాడు. ఓకేనా, ఇలా ఫిక్స్ చేయడం వల్ల దీని లోన ఉన్న ఫీచర్స్, ఇప్పుడు బుక్స్ మీద క్లిక్ చేస్తే చూడండి చాలా ఫీచర్స్ ఉన్నాయి, యాక్షన్, అడ్వెంచరు,
ఆర్ట్స్ ఫిలిమ్స్, ట్రూ అకౌంట్స్, చిల్డ్రన్ బుక్స్, ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేవా. అలాగే బుక్స్లో చాలా ఉన్నాయి చూడండి. అడ్వాన్స్ సర్చ్, న్యూ రిలీజు, బెస్ట్ సెల్లరు, బ్రౌజ్ జనరస్, ఇవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో టెస్టింగ్ చేయాలి. అలాగే ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ అంటే ఏంటి, బై అగైన్, గిఫ్ట్ కార్డ్స్, అలాగే రిటర్న్స్ కార్టు, ఇవన్నీ కరెక్ట్గా వర్క్ అంటే ఏదైనా ఒక బగ్ వచ్చినప్పుడు ఆ బగ్ని డెవలపర్ ఫిక్స్ చేశాక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫీచర్స్ అవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో మనం టెస్టింగ్ చేయాలన్నమాట. దాన్నే రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త ఫీచర్ యాడ్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్స్ అన్నది కదా, ఇది కొత్తగా యాడ్ అయింది అనుకుందాం. అసలు ఇంతకుముందు లేదనుకుందాం, కొత్తగా యాడ్ అయింది. ఇప్పుడు ఏదైనా కొత్త ఫీచర్ యాడ్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయో టెస్టింగ్ చేయాలి. దాన్నే మనం ఏంటంటే రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఇంకోటి ఏంటంటే శానిటీ టెస్టింగ్. శానిటీ టెస్టింగ్ అంటే ఏం లేదండి, ఈజీ అండి. మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫ్రెష్ అని, బై అగైన్ అని, గిఫ్ట్ కార్డ్స్ అని, అమెజాన్ బేసిక్స్ అని, టుడేస్ డీల్ అని, అకౌంట్స్ లిస్ట్స్ అని, రిటర్న్ అండ్ ఆర్డర్స్ అని, కార్ట్ అని, ఓకేనా. అలాగే చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా. ఏదైనా ఒక పర్టికులర్ ఫీచర్ తీసుకొని ఆ పర్టికులర్ ఫీచర్ వర్క్ అవుతుందా లేదా అని టెస్టింగ్ చేయాలి. కంప్లీట్ టెస్టింగ్ అంటే ఆ పర్టికులర్ ఫీచర్ కంప్లీట్ టెస్టింగ్ చేయాలి మనం. దాన్ని ఏమంటారంటే శానిటీ టెస్టింగ్ అంటారన్నమాట. అదే మనం నిన్న చెప్పుకున్నాం క్లాస్లో చూడండి. ఈ డెఫినేషన్స్ అన్నీ ఇవే. సారీ, వాట్ ఈజ్ స్మోక్ టెస్టింగ్, వాట్ ఈజ్ శానిటీ టెస్టింగ్, వాట్ ఈజ్ రీటెస్టింగ్, వాట్ ఈజ్ రిగ్రెషన్ టెస్టింగ్. అదే ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏం లేదండి. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఆల్ టెస్టింగ్స్ లైక్ స్మోక్ టెస్టింగ్, శానిటీ టెస్టింగ్, రీటెస్టింగ్, ఆల్ దిస్ స్మోక్. మీరు ఇలా కూడా చెప్పొచ్చండి, స్మోక్ టెస్టింగ్, రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, శానిటీ టెస్టింగ్, ఆల్ దిస్ టెస్టింగ్స్ కమ్స్ అండర్ ద ఫంక్షనల్ టెస్టింగ్. ఇన్ ఫంక్షనల్ టెస్టింగ్ విల్ టెస్ట్ ద అప్లికేషన్ యాజ్ పర్ ద టెస్ట్ కేసెస్. అంటే టెస్ట్ కేసెస్ ప్రకారం అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా టెస్టింగ్ చేస్తారన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. టెస్ట్ కేసు ప్రకారం అంటే ఏంటి, జనరల్గా మనకు టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఒకటి చూపిస్తాను. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటంటే లేదు, జస్ట్ మనకి టెస్ట్ కేసు రాస్తాం కదా మన స్టోరీకి, ఆల్రెడీ రాసిన టెస్ట్ కేసు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఆల్రెడీ టెస్ట్ కేసెస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ టెస్ట్ కేసు చూద్దాం. వెరిఫై లాగిన్ బటన్ ఇస్ డిస్ప్లేడ్ ఆన్ ద హోమ్ పేజ్. యూజర్ ఈజ్ ఆన్ హోమ్ పేజ్. ఓపెన్ ద అప్లికేషన్. అబ్జర్వ్ ద హోమ్ పేజ్. ఎక్స్పెక్టెడ్ వాట్ ఈస్ ది లాగిన్ బటన్ షుడ్ బి విజిబుల్. ఇప్పుడు మన అప్లికేషన్ ఓపెన్ చేస్తే లాగిన్ పేజ్ అనేది లాగిన్ బటన్ అనేది కనిపించాలంట టెస్ట్ కేసు ప్రకారం. ఇప్పుడు మన అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి లాగిన్ కనిపిస్తుంది హోమ్ పేజ్లో. అంటే టెస్ట్ కేసెస్ ప్రకారం అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయాలి మనం. దట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ టెస్టింగ్. ఆ ఫంక్షనల్ టెస్టింగ్లోనే మన స్మోక్, శానిటీ, రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ అని డిఫరెంట్గా చెప్పుకుంటున్నాం. శానిటీ టెస్టింగ్ అంటే మీరు ఇంకోటి కూడా చెప్పొచ్చండి. మీకు ఎప్పుడైనా ఒక స్టోరీ అసైన్ చేస్తారు కదా, ఆ స్టోరీస్కి మీరు టెస్ట్ కేసెస్ రాస్తారు కదా, ఆ రాసిన టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తారు కదా, దాన్ని కూడా శానిటీ టెస్టింగ్ అంటారు. స్మాల్ డిఫరెన్సెసే ఇంటర్వ్యూలో అడుగుతారు అన్నమాట. అట్లీస్ట్ మాన్యువల్ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మీకు అడ్వాంటేజ్ అండి. రేపు పొద్దున ఏదైనా కంపెనీలోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఈజీగా మీరు సర్వే అయిపోతారు అన్నమాట. ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు జాబ్ చేస్తున్నప్పుడు కానీ. ఓకేనా, మీరు ఎప్పుడు టాప్ ఉంటారు అన్నమాట కంపెనీలో. కానీ చాలామంది చిన్నవే కానీ గుర్తుపెట్టుకోవడం కష్టం ఇవన్నీ. అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు డెఫినేషన్స్, బట్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి మరి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీకు టెస్ట్ కేసెస్ రాయడం చెప్తానని చెప్పాను కదండి ఈరోజు. ఒకసారి చూద్దామండి. టెస్ట్ కేసెస్ రాయడం లాస్ట్లో చెప్తానండి. ఇప్పుడు టైం ఎంత అయింది, 9:20 కదా. ఒక 15 మినిట్స్ మీకు ఆటోమేషన్ చెప్తాను, 15 మినిట్స్ ఓన్లీ. లాస్ట్ 10 మినిట్స్ మీకు ఎలా టెస్ట్ కేసు, మాన్యువల్ టెస్ట్ కేసు ఎలా రాయాలో ఓన్గా చెప్తాను. మాన్యువల్ టెస్ట్ కేసు ఎలా రాయాలో బేస్డ్ ఆన్ ద స్టోరీ చెప్తాను. ఒక 10 to 15 మినిట్స్ ఆటోమేషన్ చెప్పుకుందాం. అంటే ఫ్రెష్ మైండ్తో ఉంటారు కదా, ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా, అందుకు. జనరల్గా చూడండి, మనం ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏం లేదండి. చూడండి, మనం ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలంటే మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలండి. పైథాన్ కానీ, we required one programming language and ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, పైథాన్ కానీ
జావా కానీ పైథాన్ అనుకోండి, మనం పైథాన్తో చెప్తాము. పైథాన్ ఓకే. మీరు ఎక్కడ వాడరండి, అంటే పెద్దగా వాడరు. ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్, డోంట్ వరీ. ఇగనేంటి ఏమి ప్రోగ్రామింగ్ ఉండదు అన్నారు, మళ్ళీ ప్రోగ్రామింగ్ అంటున్నాడు ఏంటి అనుకోమాకండి. మీకు ఒకసారి మీరు చూస్తే ప్రోగ్రామింగ్ ఉందో లేదో మీకే తెలుస్తుంది. నేను ఒకసారి ఒక టెస్ట్ కేస్ మీకు చేసి చూపిస్తే మీకే అర్థమైద్ది అన్నమాట. డూబుల్లా నాట్ డూబుల్లా గుర్తుపెట్టుకోగలరా గుర్తుపెట్టుకోలేరా మీకే అర్థమవుతుంది. ఓకేనా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి కావాలి, ఒక లైబ్రరీ కావాలండి, ఒక లైబ్రరీ కావాలి. అది ఏంటంటే సెలీనియం వెబ్ డ్రైవర్. దాని పేరు ఏంటంటే ఒక లైబ్రరీ కావాలి మనకి, దాని పేరు ఏంటంటే సెలీనియం. అలాగే మనకి ఇప్పుడు మాన్యువల్ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తున్నాం మనం, ఎక్సెల్ షీట్లో రాస్తున్నాం. అలాగే మనం ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ కూడా ఒక దగ్గర రాసుకోవాలి. అవి ఎక్కడ రాస్తామంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాన్ని ఐడియా అంటారు, పైచామ్, వేర్ వీ విల్ రైట్ టెస్ట్ కేసెస్, ఆటోమేషన్ టెస్ట్ కేసెస్. అదే మాన్యువల్ టెస్ట్ కేసెస్ అయితే ఎక్సెల్, అది ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ అయితే పైచామ్. ఓకే. ఆటోమేషన్ లైబ్రరీ ఏం వాడతామంటే ఆటోమేషన్కి సెలీనియం అని అనొచ్చు, సెలీనియం వెబ్ డ్రైవర్ అని అనొచ్చు. మీరు ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుతున్నారని ఎవరు అడిగారు అనుకో పైథాన్ అని చెప్పాలి. ఓకేనా. అలాగే మీరు ఎవరైనా మీకు ఏ ఫ్రేమ్వర్క్ అని అడిగారు అనుకో, విచ్ ఫ్రేమ్వర్క్ ఆర్ యూజింగ్ అని అన్నారు అనుకో, పైటెస్ట్. ఈ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు జనరల్గా మన ఊళ్ళల్లో ఇల్లు కడతారు కదా, డాబా ఇల్లు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాబా కడతారు, నేను డాబా కడతాను. ఒక్కొక్కడు డెకరేషన్ బాగా చేపిస్తాడు, ఇంటీరియర్ లుక్ డిజైనింగ్ మొత్తం చేపిస్తాడు. అదేంటి ఒక కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ మాట. అంటే ఏంటి, రంగులు అద్దడాన్ని ఫ్రేమ్వర్క్ అంటారు అన్నమాట. మనం టెస్ట్ కేసెస్ అయితే ఓన్లీ పైథాన్ సెలీనియంతో రాస్తాం, పైథాను సెలీనియంతో రాసేస్తాం. ఇన్ ఐడిలో పైచామ్లో రాస్తాం అన్నమాట ఏంటి టెస్ట్ కేసెస్ అనేవి. కానీ ఈ ఫ్రేమ్వర్క్ ఎందుకు తెలుసా, రంగులు అద్దడానికి. కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. కాదు వాడితే మంచిది మాట. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు మీరు 50 లక్షలు పెట్టి మంచి ఇల్లు కట్టారండి, అసలు ఒక డిజైనింగ్ లేదు, ఒక ఇంటీరియర్ వర్క్ లేదు, కాకపోతే 3 అంతస్తులు బిల్డింగ్ కట్టేశారు. ఎవడైనా మన ఇంట్లో లైక్ చేస్తాడా? లైక్ చేయడు, ఎవడు లైక్ చేయడు. అలాగే మీరు ఎలా టెస్ట్ కేసెస్ రాసినా, పైథాన్ వాడి సెలీనియం వాడి టెస్ట్ కేసెస్ రాసినా, ఆటోమేషన్ టెస్ట్ కేసు రాసినా, మీరు ఫ్రేమ్వర్క్ వాడకుండా చేస్తే అంత లుక్ ఉండదన్నమాట. స్టిల్ యాక్సెప్టెడ్. ఈవెన్ మీరు ఫ్రేమ్వర్క్ వాడకుండా కూడా చేయొచ్చు, అంతే కదా. ఇప్పుడు స్టిల్ మీరు ఇంటికి రంగులు అయిపోయినా, డెకరేషన్ చేయకపోయినా మీరు ఇంట్లో ఉండొచ్చు. కథ వచ్చిపోయాడు ఏమనుకుంటాడు, కట్టాడు 50 లక్షల ఇల్లు ఏంటి, అది కనీసం రంగులు కూడా వేసుకోలేకపోయాడు, ఇంటీరియర్ లేదు ఏం లేదు, ఎంత పేనాసుడు ఏంటి అంటారు. 50 లక్షలు కట్టిన ఇల్లు ఎవడు చూడటం, వాడెవడో 20 లక్షలు కడతాడు, 10 లక్షలు డెకరేషన్ చేస్తాడు, వాడు ఇల్లు అదిరిపోయిందని అంటారు అందరూ. కానీ ఇది మాత్రం ఫ్రేమ్వర్క్ అందుకే ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఎంత టెస్ట్ కేసెస్, ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ దేంతో రాస్తామంటే మనం, ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ విల్ బి రిటన్ విత్ సెలీనియం విత్ పైథాన్ ఇన్ పైచామ్. ఎక్కడ రాస్తాం, మన మాన్యువల్ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తాం, ఎక్సెల్. అలాగే ఆటోమేషన్ టెస్ట్ కేసు పైచామ్లో రాస్తాము. కానీ రాసేటప్పుడు ఒక ఫ్రేమ్వర్క్ వాడాలి, లుక్ కోసం, బ్యూటీనెస్ కోసం. అది ఆ ఫ్రేమ్వర్క్ ఏంటంటే, అందుకే మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాలన్నమాట. వి రైట్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ విల్ బి రిటన్ విత్ సెలీనియం విత్ పైథాన్ విత్ పైటెస్ట్ ఫ్రేమ్వర్క్. కావాలంటే మీరు ఇంగ్లీష్లో కొట్టండి ఫ్రేమ్వర్క్ అంటే ఏంటని. ఇట్ ఈజ్ లైక్ మన డిజైనింగ్, రంగులు అద్దడం, డెకరేషన్ చేయడం అని వస్తుంది అన్నమాట. మీకు గూగుల్లో వాట్ ఈజ్ ఫ్రేమ్వర్క్ అని మీరు డిక్షనరీలో ఎదిగితే మీనింగ్ కూడా వస్తుంది. ఫ్రేమ్వర్క్ అంటే ఏం లేదండి, జస్ట్ డిజైనింగ్ అంతే. అంటే ఏంటంటే రంగులు అద్దడం అట్లాంటివి. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూలో మీరు పద్దాకా చెప్తా ఉండాలి. మీరు మాన్యువల్ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తారంటే ఎక్సెల్లో కానీ జిరాలో కానీ రాస్తారు. అదే ఆటోమేషన్ టెస్ట్ కేసు వేర్ యూ రైట్ అంటే ఆల్వేస్ యూ సే దట్ ఆటోమేషన్ టెస్ట్ కేసు రాయడానికి మీరు ఏం వాడతారంటే ఇవి మీరు చెప్పాలన్నమాట. పైథాను, సెలీనియము, పైచాము, పైటెస్ట్. పైచామ్ చెప్పకపోయినా పర్వాలేదు, ఎక్కడ రాస్తామని ఎవడు అడగడు, కానీ ఎలా రాస్తామని అడుగుతాడు. పైథాన్ విత్ సెలీనియం విత్ పైటెస్ట్ ఫ్రేమ్వర్క్. సెలీనియం
with Python with PyTest framework. Very important. సో ఆటోమేషన్ టెస్ట్ కేసు దేంతో రాస్తారంటే సెలీనియం విత్ పైథాన్. మీకు కోడింగ్ రావాల్సిన అవసరం లేదండి, మళ్ళీ చెప్తున్నాను. మీకు ఇంటర్వ్యూ జాబ్ కొట్టడానికి కోడింగ్ కొత్త కావాలి, కానీ మీరు జాబులో జాయిన్ అయ్యాక కోడింగ్ ఎక్కడా వాడరు. ట్రస్ట్ మీ, మీరు కోడింగ్ ఎప్పుడు వాడరు. కోడింగ్ అవసరమే లేదు. మీకు ChatGPT ఉంది, కోపైలట్ ఉంది. ఈరోజు ప్రతి కంపెనీలో కూడా కోపైలట్ వాడుతున్నారు. అంటే కోపైలట్ కూడా ChatGPT అన్నమాట. అది ఒక కైండ్ ఆఫ్ AI టూల్ అన్నమాట. ప్రతి ఒక్కరు అదే వాడతారు. సో మీరు థింక్ చేయమాకండి, నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, ఆటోమేషన్ టెస్టింగ్ చేయగలమా, చాలా కష్టం అంటున్నారు. ఈరోజు మీరు చూస్తారు కష్టమా కాదో, రేపు అర్థమైపోద్ది మీకు. ఓకేనా? ఇది చూడండి, అసలు ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎలా రాస్తారు. పైచామ్ అంటే ఎలా ఉంటుందో చూద్దామండి. మీకు సెలీనియం పైథాన్ కనిపించదు, కానీ పైచామ్ కనిపిస్తుంది. పైచామ్ అంటే ఏం లేదు, మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు గూగుల్కి వెళ్ళి పైచామ్ అని కొట్టాలి, PICH పైచామ్ డౌన్లోడ్. ఇక్కడ చూడండి పైచామ్ అని చూసారా, పైచామ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక దీన్ని రన్ చేయాలి. రన్ చేస్తే మీకు ఎలా ఉంటుంది అంటే పైచామ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి, పైచామ్ ఎలా ఉంటుందంటే ఎగ్జిట్. పైచామ్ మీరు ఇది మీరు రన్ చేశారనుకో, డౌన్లోడ్ అయ్యాక. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసేసాను, రన్ చేసేసాను కాబట్టి నేను చేయట్లేదు. మీరు ఏం చేయాలంటే పైచామ్ అనుకోండి ఇక్కడ సిస్టంలో. అదంతా చేశాక పైచామ్ చూడండి, PYCHRM పైచామ్ ఓపెన్ చేయండి. ఇంగ్లీష్ కేసు రాస్తాం అన్నమాట మనం. ఓకే, 1 సెకండ్. Let me delete all this. ఒక ఆటోమేషన్ టెస్ట్ కేసు రాద్దాం చిన్నది, అండ్ దెన్ విల్ క్లోజ్ ఇట్ అండి. చూడండి, మన పైచామ్ ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది అన్నమాట. పైచామ్ ఓపెన్ చేస్తే వచ్చాక ఒక న్యూలోకి వెళ్ళి ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. టుడే ఫస్ట్ ఆటోమేషన్ టెస్ట్ కేస్. ఓకేనా? మనం చూడండి, మనకు 2 లైన్లు గుర్తుపెట్టుకోవాలండి బాగా. ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుందాం, దాన్ని ఆటోమేషన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాన్యువల్ టెస్ట్ కేసు ఏంటంటే, మన వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. మన వెబ్సైట్ ఏది? SNC సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఒక మాన్యువల్ టెస్ట్ కేసు చేద్దాం. చూడండి, ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా, ఈ లాగిన్ బటన్ క్లిక్ చేశాక నాకు ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది కదా, అది ఉందా లేదని వెరిఫై చేయాలండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మన అప్లికేషన్ ఓపెన్ చేశాక లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ సబ్మిట్ అని ఉంది సార్, ఆ సబ్మిట్ ఇది ఉందా లేదని వెరిఫై చేయాలి. ఇది మాన్యువల్ టెస్ట్ కేసు. ఒక నోట్ ప్యాడ్ మీద రాద్దాం క్విక్లీ, సో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మాన్యువల్ టెస్ట్ కేసు అనుకోండి. టెస్ట్ కేస్ టైటిల్ ఏంటంటే వెరిఫై సబ్మిట్ బటన్ ఇది డిస్ప్లే. ఓకే, స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1 ఏంటి? ఓపెన్ అప్లికేషన్ యూఆర్ఎల్. అప్లికేషన్ యూఆర్ఎల్ అంటే ఏంటి? మనకి మన వెబ్సైట్ యూఆర్ఎల్ తీసుకుందాం. ఇది మన వెబ్సైట్ యూఆర్ఎల్. సెకండ్ స్టెప్ ఏంటి? క్లిక్ ఆన్ లాగిన్ బటన్. లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాక స్టెప్ 3 ఏంటి? వెరిఫై సబ్మిట్ బటన్ ఈజ్ డిస్ప్లే. నేను బటన్ అంటున్నాను, క్లిక్ అంటున్నాను ఏంటి అనుకోమాకండి. జనరల్గా మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ మనం చూసారా, ఇక్కడ మీరు డేటాను ఎంటర్ చేస్తున్నారు కదా, ఈ బాక్స్లోకి డేటాను ఎంటర్ చేస్తున్నారు.
సమ్ టెక్స్ట్ని ఎంటర్ చేస్తున్నారు అనమాట. అంటే ఏదో ఒక వాల్యూని టెక్స్ట్ చేస్తున్నారు, ఇక్కడ టెక్స్ట్ పెడుతున్నారు అనమాట. ఏదైనా ఒక ప్లేస్లో మీరు డేటాని ఎంటర్ చేయగలిగితే దాన్ని టెక్స్ట్ బాక్స్ అంటారు. ఈ టెక్స్ట్ బాక్స్ పేరేంటి? యూజర్ నేమ్ అని ఎందుకు అంటున్నాం? యూజర్ నేమ్ అని రాస్తుంది ఇక్కడ చూడండి లోన. అలాగే ఇక్కడ పాస్వర్డ్ అని ఉంది. సో మనం ఇక్కడ డేటాని ఎంటర్ చేయొచ్చు, పాస్వర్డ్ ఎంటర్ చేయొచ్చు. ఏదైనా ఒక దాంట్లో మనం డేటాని ఎంటర్ చేయగలిగితే, డేటా అంటే ఏం లేదు, మన నేమ్ ఇస్తున్నాం కదా, దాన్నే డేటా అంటాము. ఏదైనా మనం ఎంటర్ చేయగలిగితే దాన్ని టెక్స్ట్ బాక్స్ అంటారు. టెక్స్ట్, టీఈఎక్స్ టెక్స్ట్ బాక్స్. ఓకే. అదే మనం బటన్ అంటే ఏంటంటే, మనం ఏదైనా క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేస్తే యాక్షన్ జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగిన్ ఉంది, దీన్ని బటన్ అంటారు ఎందుకంటే దీని మీద క్లిక్ చేస్తాం మనం. ఓకే. కానీ దీన్ని బటన్ అనకూడదు, యూజర్ నేము దీన్ని బటన్ అనకూడదు మనం. ఎందుకు? వీటిలో డేటాని ఎంటర్ చేస్తాం మనం ఏదో ఒకటి, దాన్ని టెక్స్ట్ బాక్స్ అంటారు. అలాగే ఇక్కడ సబ్మిట్ బటన్ ఏమంటారు? బటన్ అంటారు. ఓకేనా? అలాగే ఇక్కడ కోర్సెస్ని ఏమంటారు? బటన్ అంటారు. ఎప్పుడైనా ఇక్కడ సర్కిల్గా ఉన్నాయి చూసావా, సర్క్యులర్గా, ఈ సర్క్యులర్స్ని ఏమంటారంటే రేడియో బటన్. సర్క్యులర్స్ని ఏమంటారంటే రేడియో బటన్స్. ఓకేలే అండి, ఈ అంత తెలిసిపోయిన పర్లేదు రేడియో బటన్ అని. ఏదైనా మనం క్లిక్ చేసేదాన్ని బటన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వీటిని రేడియో బటన్ అంటారు. ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ విత్ పైథాన్ ఉంది, ఇక్కడ కూడా మనం క్లిక్ చేస్తాం కానీ సెలెక్ట్ అవుతుంది కదా క్లిక్ చేస్తే, అందుకే వాటిని రేడియో బటన్ అంటారు అన్నమాట, సర్క్యులర్ షేప్లో ఉన్నాయి కానీ. అదే మిగతా నీటిని మనం టెక్స్ట్ బటన్స్ అంటాం జనరల్గా. ఇది ఒక్కదాన్ని మాత్రం రేడియో బటన్ అంటాం, సర్కిల్ షేప్లో ఉంటే దాన్ని రేడియో బటన్ అంటారు. అదే మనం ఏదైనా ఒక డేటా ఎంటర్ చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారు? దీన్ని కూడా నేమ్ టెక్స్ట్ బాక్స్ అంటారు, దీన్ని ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ అంటారు, దీన్ని పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ అంటారు. టెక్స్ట్, టీఈఎక్స్టీ టెక్స్ట్. ఓకే. మన మాన్యువల్ టెస్ట్ కేసు ఏంటంటే చూద్దాం ఒకసారి. మన మాన్యువల్ టెస్ట్ కేసు అంటే ఏంటంటే, ఈ బటన్ ఉందా లేదని వెరిఫై చేయాలి, సబ్మిట్ బటన్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏంటి? స్టెప్ 1 ఏంటి? వాడు ఏమంటున్నాడు? స్టెప్ 1 చూడండి. ఫస్ట్ మాన్యువల్ చేద్దాం, స్టెప్ల ప్రకారం చేసి ఆటోమేషన్ చేద్దాం. చూడండి, ఓపెన్ అప్లికేషన్ యూఆర్ఎల్. జనరల్గా ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి ఎవరో ఒకరు నాకు. అప్లికేషన్ ఎవరైనా ఓపెన్ చేయమంటే వెబ్సైటు, జనరల్గా మీరు ఎక్కడ ఓపెన్ చేస్తారండి? జనరల్గా మీ అంచనా మీరు ఎక్కడ ఓపెన్ చేస్తారు? ఇప్పుడు నేను వచ్చి నీకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయమన్నా, మామ ఒక సినిమా చూద్దాం వెబ్సైట్ ఓపెన్ చేయరన్నా, మీరు జనరల్గా మీరు ఎక్కడ ఓపెన్ చేస్తారు చెప్పండి జనరల్గా? ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నీకు సపోజ్ సురేఖ ఉంది, నేను ఇప్పుడు సురేఖకి చెప్పాలి ఒక సపోజు, లేకపోతే సురేఖ వదిలే, ఇప్పుడు రోహిత్ ఉన్నారు లేకపోతే రేవంత్ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ మూవీ చూడాలనుకున్నారు రేవంత్తో. ఇప్పుడు జనరల్ లేకపోతే క్రికెట్ మ్యాచ్ వస్తుందండి, ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతుంది కదా, మామ మ్యాచ్ పెట్టంట. నేను మ్యాచ్ పెట్టంటాను కానీ, మామ హాట్స్టార్ ఓపెన్ చేసి మ్యాచ్ పెట్టంటాను కానీ నేను క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయాలా, ఎక్కడో ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేయాలా, ఇంటర్నెట్ లేకపోతే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి అంటారా, వీళ్ళు చూడండి అంటాం కదా. వాళ్ళు జనరల్గా చెప్పాలి వాళ్ళు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలని ప్రత్యేకంగా. అది ఖచ్చితంగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసే చూస్తాం, ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తాను కదా. ఇక్కడ కూడా ప్రతి టెస్ట్ కేసు కూడా ఫస్ట్ స్టెప్ ఏముంటుందంటే ఫస్ట్ స్టెప్ 0 ఏముంటుందంటే ఓపెన్ క్రోమ్ బ్రౌజర్. ప్రతిదానికి మీరు మాన్యువల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు? మీ సిస్టంలోకి వెళ్తారు, క్రోమ్ అని కొడతారు, ఓకే, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నారు మాన్యువల్గా. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రండి, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు మాన్యువల్గా. ఓపెన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓపెన్ అప్లికేషన్ యూఆర్ఎల్. అప్లికేషన్ యూఆర్ఎల్ ఏం చేస్తారు? చక్కగా యూఆర్ఎల్ కాపీ చేస్తారు, ఓపెన్ చేసిన క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తారు, చక్కగా ఓపెన్ చేస్తారు. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది, అది స్టెప్ 1 కూడా అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటి? క్లిక్ ఆన్ లాగిన్ బటన్. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయమంటే ఏం చేస్తారు? మాన్యువల్గా చక్కగా అప్లికేషన్లోకి వెళ్తారు, మీకు లాగిన్ కనిపిస్తుంది ఇక్కడ, దీని మీద ఇలా క్లిక్ చేస్తారు. తర్వాత ఏమంటున్నాడు మీకు? వెరిఫై సబ్మిట్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. లాగిన్ బటన్ మీద క్లిక్ చేసాకంటే సబ్మిట్ బటన్ ఉందో లేదో వెరిఫై చేయమన్నాడు. చూడండి, సబ్మిట్ బటన్ కనిపిస్తుంది, అయిపోయింది. టెస్ట్ కేస్ పాస్ట్. మాన్యువల్గా అయితే ఇలా చేస్తారు మీరు. జనరల్గా టెస్ట్ కేసు ఎక్సెల్లో రాస్తారు కదా, నేను నోట్ ప్యాడ్ మీద రాసి చూపించాను మీకు. పాస్. టెస్ట్ కేస్ స్టేటస్ ఏమైంది ఇప్పుడు? టెస్ట్ కేస్ స్టేటస్ పాస్ట్. అదే విధంగా అండి, ఇదేనండి పాయింట్. ఎవరైనా నిద్రపోతే లేకండి ఒకసారి, ఇదేనండి పాయింట్ ఇంపార్టెంట్.
ఇప్పుడు మీరు మాన్యువల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ క్రోమ్ బ్రౌజర్ అంటున్నారండి. అదే మీరు ఆటోమేషన్ ద్వారా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే మీరు 2 లైన్స్ మాత్రం బట్టి కొట్టాలండి. 2 లైన్స్ ఉంటాయి, మీకు ఎంట్రీలో కూడా అడుగుతారు, అవి మీరు బట్టి కొట్టాలి ఖచ్చితంగా, వేరే వే లేదు. అది తప్ప మీరు ఏది బట్టి కొట్టద్దు. చూడండి, ఆటోమేషన్లో మీరు అది తప్ప ఏది బట్టి కొట్టక్కర్లేదు. ఓపెన్ క్రోమ్ బ్రౌజర్ అది మాన్యువల్గా అయితే ఓపెన్ చేస్తున్నారు సిస్టంలో, కానీ ఆటోమేషన్ ద్వారా ఓపెన్ చేయాలంటే మీరు ఒక లైన్ రాయాలండి. ఆ లైన్ పేరు ఏంటంటే అండి, డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్, వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్. ఇది ఒక నోట్ ప్యాడ్ మీద రాయకూడదు, స్టెప్ బై స్టెప్, ప్రతి స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఓపెన్ క్రోమ్ బ్రౌజర్, ఇది మీరు పైచామ్లో రాయాలి. ఆల్రెడీ పైచామ్ ఉంది కదా ఇక్కడ రాయాలి. డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్. ఓకే, ఫస్ట్ స్టెప్ రాయాలి. సెకండ్ స్టెప్ ఏంటి, ఓపెన్ అప్లికేషన్ యూఆర్ఎల్. మీరు మాన్యువల్గా అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తున్నారు, దీన్ని చక్కగా కాపీ చేస్తున్నారు, తీసుకెళ్ళి ఓపెన్ చేస్తున్నారు చక్కగా. కానీ ఆటోమేషన్ ద్వారా ఓపెన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఏం రాయాలంటే నెక్స్ట్ లైన్లో, కింద లైన్లో డ్రైవర్ డాట్ గెట్ అని పెట్టి ఈ గెట్లోన యూఆర్ఎల్ పెట్టాలండి ఇలాగా. ఇన్ కేస్ మీరు అమెజాన్ ఓపెన్ చేయాలంటే అమెజాన్ పెట్టాలి, యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే యూట్యూబ్ పెట్టాలి, అదే ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే ఫేస్బుక్ యూఆర్ఎల్ పెట్టాలి, అదే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్. బట్ ప్రజెంట్ మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఎస్ఎన్సి సాఫ్ట్వేర్ సొల్యూషన్ యూఆర్ఎల్ ఇస్తున్నాం. ఓకేనా, ఇక్కడ వరకు మీరు 2 లైన్లు మాత్రం బట్టి కొట్టుకోవాలండి. డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ అని రాస్తే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుద్ది ఆటోమేషన్ ద్వారా. అదే మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఆటోమేషన్ ద్వారా డ్రైవర్ డాట్ గెట్ అని ఇచ్చి ఆ వెబ్సైట్ ఇవ్వాలి. ఆ వెబ్సైట్ యూఆర్ఎల్, అప్లికేషన్ యూఆర్ఎల్, వెబ్సైట్ యూఆర్ఎల్ అంటే నథింగ్ బట్ అప్లికేషన్ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మాన్యువల్లో క్లిక్ ఆన్ లాగిన్ బటన్. ఇప్పుడు మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలంటే అండి, మాన్యువల్గా క్లిక్ చేయాలనుకో మీరు ఏం చేస్తారు, చక్కగా అప్లికేషన్లోకి వెళ్తారు, మీకు లాగిన్ బటన్ కనిపిస్తుంది కాబట్టి క్లిక్ చేస్తారు. కానీ ఆటోమేషన్ చేసేటప్పుడు మనం ఈ బటన్ మీద క్లిక్ చేయాలనుకో, లాగిన్ బటన్ మీద, దీనికి సంబంధించిన ఐడి ఉంటుంది, ఐడి కానీ ఎక్స్పాత్ కానీ, దీనికి సంబంధించిన ఐడి కానీ ఎక్స్పాత్ కానీ ఉంటుంది, ఐడి కానీ ఎక్స్పాత్ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఎక్కువ ఎక్స్పాత్ వాడతాం, ఎక్స్పాత్, ఎక్స్పాత్ ఓకేనా, లేకపోతే ఐడి, దాన్ని వాడుకొని మనం దీని మీద క్లిక్ చేస్తాం ఆటోమేషన్ మీద. ఇప్పుడు ఈ బటన్ మీద నేను క్లిక్ చేయాలంటే ఆటోమేషన్ ద్వారా దీనికి సంబంధించిన ఐడి తీసుకోవాలి. లాగిన్ బటన్కి దీనికి సంబంధించిన ఐడి తీసుకోవాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సెలెక్టర్ సబ్ అని ఉంటుంది, సెలెక్టర్ సబ్ మీకు మేబీ మీ సిస్టంలో కనిపించకపోవచ్చు, నేను మీకు చెప్తాను ఎలా చేయాలో. ఇక్కడ సెలెక్టర్ సబ్ ఉంది చూసారు, థర్డ్ ఆప్షను, దీనిలోకి వెళ్తే మీకు రైట్ సైడ్ వస్తాయి. థర్డ్ ఆప్షన్ సెలెక్టర్ సబ్లో కింద నుంచి థర్డ్ ఆప్షను, దాని మీదకి వెళ్ళాక పైనుంచి థర్డ్ ఆప్షన్ రిలేటివ్ ఎక్స్పాత్, కాపీ రిలేటివ్ ఎక్స్పాత్, లేకపోతే కాపీ ఐడి కూడా తీసుకోవచ్చు. ఐడియా తీసుకుందాం, కాపీ ఐడి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, లాగిన్ బటన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి దీనికి సంబంధించిన ఐడి తీసుకొని క్లిక్ చేయగలం. అదే మీరు మాన్యువల్గా క్లిక్ చేయాలనుకో మీకు కనిపిస్తుంది కాబట్టి క్లిక్ చేస్తారండి. బట్ ఆటోమేషన్ ద్వారా క్లిక్ చేయాలంటే మీరు దేని మీద అయితే క్లిక్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఐడి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఐడి ఇప్పుడు లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి కదా, మీరు దీని మీద క్లిక్ చేయాలి కాబట్టి దీనికి సంబంధించిన ఐడి తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి మీకు కింద నుంచి థర్డ్ ఆప్షన్ సెలెక్టర్ సబ్, దీనిలోకి వెళ్తే మీకు పక్కన ఇది ఓపెన్ అవుతుంది. దీనిలో ఫస్ట్ ఆప్షన్ కాపీ ఐడి అని, ఈ ఐడిని కాపీ చేసుకొని మీరు ఇక్కడికి వెళ్ళి ఒకటి రాయాలి, ఏమంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అండి, ఫైండ్ ఎలిమెంట్ బీవై డాట్ ఐడి అని రాసి మీరు ఏదైతే ఐడి కాపీ చేశారో ఆ ఐడిని ఇక్కడ పెట్టాలి. ఇది మీరు ప్రతిసారి రాయాలి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని. మీరు దేంతో ఇంటరాక్ట్ అయినా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని రాయాలి. ఈ 3 లైన్లు మీరు గుర్తుపెట్టుకుంటారు మోస్ట్లీ. ఇది వెబ్ డ్రైవర్ డాట్ క్రోము, డ్రైవర్ డాట్ గెట్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. మీరు ఐడి వాడుతున్నారు కాబట్టి ఇది పెట్టాలి, బీవై డాట్ ఐడి అని పెట్టి మీరు కాపీ చేశారు కదా ఇక్కడ నుంచి ఐడి, ఆ ఐడిని ఇక్కడ డబుల్ కొటేషన్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ డబుల్ కొటేషన్లో పెట్టాను చూడండి, ఇలా ఉంటుంది ఇనిషియల్గా. దీనిలో డబుల్ కొటేషన్ ఉంది కదా, ఇందులో పెట్టాలి ఐడి.
పెట్టి ఇప్పుడు మీరు లాగిన్ బటన్ మీద ఏం చేయాలి, ఆటోమేషన్ ద్వారా క్లిక్ చేయాలి కదా, డాట్ క్లిక్ ఆటోమేటిక్ వస్తుంది చూడండి, సిఎల్ఎస్ క్లిక్ అయిపోయింది. థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది, క్లిక్ చేసేస్తాం ఆటోమేషన్ ద్వారా. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటంటే వెరిఫై సబ్మిట్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. వెరిఫై సబ్మిట్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. అగైన్ నేను మాన్యువల్గా సబ్మిట్ బటన్ ఉందా లేదని వెరిఫై చేయడానికి ఏం చేస్తున్నాను, లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాక నాకు ఇక్కడ కనిపిస్తుంది ఉందా లేదని వెరిఫై చేస్తున్నాను. అది ఆటోమేషన్ ద్వారా వెరిఫై చేయాలంటే అగైన్ మళ్ళీ సబ్మిట్ బటన్ ఉంది కదా, దీనికి సంబంధించిన ఐడి తీసుకోవాలి. అగైన్ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ సబ్లోకి వెళ్ళి కాపీ ఐడి కొట్టాక అగైన్ మళ్ళీ రాయడమే కదా, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ మీకు ఆటోమేటిక్ సజెషన్స్ ఇస్తుంది అన్నమాట. ఇది బై డాట్ ఐడి కాబట్టి ఐడి అని రాయాలి, బై డాట్ ఐడి అని ఇచ్చి మీరు ఐడి కాపీ చేశారు కదా, డబల్ కొటేషన్లో పెట్టాలి. ఇక్కడ పెట్టినాక మీరు జనరల్గా చూడండి, మీరు క్లిక్ చేయాలనుకో దీని మీద క్లిక్ చేయాలి కాబట్టి క్లిక్ వాడుతున్నారు, కానీ ఇక్కడ ఏంటి ఈ సబ్మిట్ బటన్ డిస్ప్లే అయిందో లేదో తెలుసుకోవాలి మనం, అంతే కదా. మనం సబ్మిట్ బటన్ ఉందా లేదని వెరిఫై చేయాలి. ఆటోమేషన్ ఉందా లేదా డిస్ప్లే అంటే డిస్ప్లే అయిందో లేదో తెలుసుకోవాలంటే మనకు ఒక మెథడ్ ఉంది, ఈజ్ డిస్ప్లే. ఓకే చూడండి, ఇది అండి మన కోడ్. చూడండి ఇక్కడ పైన కమాండ్ రాయాలి, ఇది మీకు అవసరం లేదండి. చూడండి మన టెస్ట్ కేసు అయిపోయిందండి. ఇప్పుడు మన పైన అయిపోయినాక మనం ఏం చేస్తామండి, ఇప్పుడు మన జాబ్ అయిపోయింది, ఇప్పుడు ఈ అప్లికేషన్లో టెస్టింగ్ అయిపోయింది, ఏం చేస్తాం, ఈ క్రోమ్ బ్రౌజర్ని క్లోజ్ చేసేస్తాం. అది ఆటోమేషన్ ద్వారా క్రోమ్ బ్రౌజర్ని క్లోజ్ చేయాలంటే మనం ఏం రాయాలంటే డ్రైవర్ డాట్ క్లోజ్. ఇది మన టెస్ట్ కేసు అండి ఆటోమేషన్ ద్వారా. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి, నేను ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. రన్ చేయాలంటే పైచామ్లో క్లిక్ చేసి రన్ అని కొట్టాలి. చూడండి ఆటోమేషన్ ద్వారా ఓపెన్ అయింది, నేను రన్ చేయట్లేదు. ఆటోమేషన్ చాలా ఫాస్ట్ అండి, క్లిక్ చేసింది ఉందా లేదని వెరిఫై కూడా చేసేసింది. ఇక్కడ చూడండి ప్రాసెస్ ఫినిష్ విత్ ఎగ్జిట్ కోడ్ 0 అంటే టెస్ట్ కేస్ పాస్ అయింది అనమాట సక్సెస్ఫుల్గా. కొంత టైం పెడదాం చూడండి, మీకు కనిపించలేదు కదా, మీకు కనిపించట్లేదు చూడండి, చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది ఆటోమేషన్. ఆటోమేషన్ చాలా ఫాస్ట్, బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది కొట్టుకెళ్ళిపోతుంది, మీకు కనిపించదు కూడా. చూసారా చాలా ఫాస్ట్ అయిపోయింది. మీరు చూడాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంత ఇప్పుడు క్లిక్ చేశాక కాసేపు వెయిట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నారు కదా ఆటోమేషన్ ద్వారా, మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాక కాసేపు వెయిట్ చేయాలి, వెంటనే వెరిఫై చేయొద్దు. అప్పుడు మీరు ఏం చేయాలంటే టైమ్ డాట్ స్లీప్ అని ఇవ్వాలి. ఈ పైన వీటిని ఇక్కడ నేను రాస్తున్నాను చూసారా, ఇవి మీరు పట్టించుకోమాకండి, ఇవి మీకు అవసరం లేదు రియల్ టైంలో, మీకు ఓన్లీ ఇదే ఇంపార్టెంట్, కోడ్ ఎలా రాస్తున్నారని. ఇదే సెలీనియం, ఇదే పైథాన్ అండి. మీరు ఇక్కడ పైథాన్ అనేది సెలీనియం మీద అనమాకండి, ఇదే సెలీనియం కోడ్, ఇదే పైథాన్ కోడ్. మీరు మళ్ళీ ఇందులో పైథాన్ సెలీనియం సపరేట్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, టైం పెట్టాను చూడండి. ఇప్పుడు నేను లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాక 5 అంటే 5 సెకండ్స్ మాట, టైమ్ డాట్ స్లీప్ అంటే 5 సెకండ్స్ వెయిట్ చెయ్యు. ఓకే, అలాగే మన అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కదా, వెబ్సైట్ ఓపెన్ చేశాక కూడా ఎమ్మన్నే లాగిన్ బటన్ మీద వెళ్ళి క్లిక్ చేయొద్దు, 5 సెకండ్స్ వెయిట్ చేయి, అప్పుడు వెళ్ళి క్లిక్ చేయి 5 సెకండ్స్ తర్వాత అని మీనింగ్ మాట. ఇక్కడ మీనింగ్ ఇక్కడ టైం పెడతా మధ్యలో, అంటే బ్రౌజర్ ఓపెన్ అయ్యాక 5 సెకండ్స్ వెయిట్ చేయు, వెయిట్ చేసాక క్లిక్ చేయు. ఇప్పుడు చూడు రన్ చేస్తాను మళ్ళీ, ఇప్పుడు మీకు క్లారిటీగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు చేతితో ఏం చేయట్లేదు చూడండి, రన్ అని కొట్టి నేను వదిలిస్తాను అంతే, దాని అంతటా అదే ఓపెన్ అవుతుంది చూడండి, వెబ్సైట్ ఓపెన్ అయింది. మీరు పైన టైటిల్ కూడా చూడొచ్చు, క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్ అని. చూసారా లాగిన్ బటన్ మీద క్లిక్ చేసింది, దాని అంతటా అదే బ్రౌజర్ని క్లోజ్ చేసుకుంటుంది, నేను ఎక్కడ కూడా కర్సర్ మూవ్ చేయలేదు. చూసారా, ఇది ఆటోమేషన్ అండి రియల్ టైంలో. చూడండి మళ్ళీ చెప్తాను, మళ్ళీ రేపు చెప్తానండి, కన్ఫ్యూజ్ అమ్మకండి, మీకు అర్థం కాదు. ఈ పైన ఏమున్నాయి పట్టించుకోమాకండి, ఇది నాట్ ఎవరి బిజినెస్, అసలు పట్టించుకోమాకండి. పైన ఏం జరుగుతుందో మీకు అనవసరం, ఇది ఆల్రెడీ మీకు ఉంటాయి రియల్ టైంలో. నేను ఇప్పుడు నా సిస్టంలో లేవు కానీ రియల్ టైంలో ఉంటాయి మీకు, ఇవి మీరు పట్టించుకోమాకండి. మీరు ఓన్లీ పట్టించుకోవాల్సింది ఏంటంటే ఇవి. మీరు ఆటోమేషన్ ఇంటర్వ్యూలు అడుగుతారు, ఆటోమేషన్ ద్వారా ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్ అని ఇచ్చాను అనుకోండి, యూట్యూబ్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ యూఆర్ఎల్ తీసేసి యూట్యూబ్ యూఆర్ఎల్ ఇస్తాను చూడండి,
ఏదైనా ఒక యూట్యూబ్ యూఆర్ఎల్ ఇద్దాం. ఇది యూట్యూబ్ యూఆర్ఎల్ కదా, Ctrl+A Ctrl+C. ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ ఇచ్చాను అనుకో, యూట్యూబ్ ఓపెన్ చూడండి, రన్ అని కొడుతున్నాను, యూట్యూబ్ ఓపెన్ చూడండి. డ్రైవర్ డాట్ గెట్ అని ఇచ్చి ఆ గెట్ లోన, గెట్ అని మెథడ్ అంటారు, దాని లోన ఏది ఇస్తే అది ఆ యూఆర్ఎల్ ఓపెన్ చూడండి, ఆ వెబ్సైట్ ఓపెన్ అయింది, యూట్యూబ్ ఓపెన్ అయింది చూసారు ఇక్కడ. అలాగే మీరు అమెజాన్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ డ్రైవర్ డాట్ గెట్ అని ఫస్ట్ మాత్రం కామన్, డ్రైవర్ డాట్ వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్. అదే మీరు ఇక్కడ ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయాలనుకో, ఫైర్ ఫాక్స్ అని ఉంటుంది, ఎవరికైనా ఐడియా ఉందా? ఫైర్ ఫాక్స్, ఇక్కడ మీరు ఫైర్ ఫాక్స్ అని ఇచ్చారనుకో, వెబ్ డ్రైవర్ డాట్ ఫైర్ ఫాక్స్ అని ఇచ్చారనుకో, ఫైర్ ఫాక్స్ ఓపెన్ అవుద్దని చూడండి, రన్ చేద్దాం. సారీ 1 సెకండ్, మోడల్ ఆబ్జెక్ట్ ఇస్ నాట్ ఫౌండ్. ఓకే చూడండి, ఫైర్ ఫాక్స్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను రన్ చేస్తే వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ అని ఇస్తే క్రోమ్ ఓపెన్ అవుతుంది, వెబ్ డ్రైవర్ డాట్ ఫైర్ ఫాక్స్ అని ఇస్తే ఫైర్ ఫాక్స్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఫైర్ ఫాక్స్లో యూట్యూబ్ ఓపెన్ అవుతుంది చూడండి. మేబీ నా దాంట్లో ఫైర్ ఫాక్స్ లేదండి, మీ సిస్టంలో కూడా ఫైర్ ఫాక్స్ ఉండాలి ఖచ్చితంగా, అప్పుడే ఓపెన్ అవుతుంది అన్నమాట. నా దాంట్లో ఎడ్జ్ ఉంది, ఎడ్జ్ ఓపెన్ చేద్దాం చూడండి. నా దాంట్లో ఎడ్జ్ బ్రౌజర్ ఉంది, మనకి డిఫరెంట్ బ్రౌజర్స్ ఉంటాయి కదండి. వెబ్ డ్రైవర్ డాట్ ఎడ్జ్ అని ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఎడ్జ్ బ్రౌజర్ తెలుసుకో మీకు. ఎడ్జ్ బ్రౌజర్ అంటే ఇదండి చూడండి, ఇది మోస్ట్ ఆఫ్ ద కంపెనీలో పనిచేసిన ఎడ్జ్ బ్రౌజర్ ఎక్కువ వాడతారు మనం. క్రోమ్ ఓపెన్ చేయాలంటే వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్, అదే ఎడ్జ్ ఓపెన్ చేయాలంటే ఎడ్జ్. ఇవన్నీ అవసరం లేదులేండి, బట్ మీకు అర్థమవుతుందని చెప్తున్నారు అన్నమాట ఇవన్నీ. అంటే మీకు ఆ వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ అని ఎందుకు రాసామని అర్థం కావడం కోసం. ఇప్పుడు మీకు ఎడ్జ్ ఓపెన్ అయింది చూడండి, ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ అయింది, క్రోమ్ కాదు ఇది, ఎడ్జ్ బ్రౌజర్ ఇది. ఓకేనా? ఇలా అండి మనకి. అదే మనం ఎక్కువ క్రోమ్ వాడతాం కాబట్టి డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్, సి క్యాపిటల్ అనమాట. ఈ క్రోమ్ బ్రౌజర్లో మనం యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి, వెబ్సైట్ యూఆర్ఎల్. అందుకే ఇక్కడ దీన్ని డ్రైవర్ అని ఉంది కదా, డ్రైవర్ డాట్ గెట్ అని ఆ పర్టికులర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం మనం. ఓపెన్ చేశాక టైం పెట్టాం, ఏంటి వెయిట్ చేయమని. టైం డాట్ స్లీప్ అని 5 అని ఇస్తే బాబు 5 సెకండ్స్ వెయిట్ చేయని అర్థం అన్నమాట. నువ్వు జనరల్గా మాన్యువల్గా చెప్పాలంటే ఎలాగా, ఇప్పుడు సపోజ్ రోహిత్ ఉన్నారు, రోహిత్ మీరు ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయండి రోహిత్ అంట, అప్పుడు జనరల్గా నేను రోహిత్కి నోటితో చెప్తా. అదే మీరు ఆటోమేషన్ ద్వారా ఈ యూట్యూబ్ ఓపెన్ చేశాక 5 సెకండ్లు వెయిట్ చేయమని చెప్పాలనుకో, టైం డాట్ స్లీప్ అని 10 సెకండ్స్ 10 అని ఇస్తే 10 సెకండ్స్ వెయిట్ చేయమని, 5 అని ఇస్తే 5 సెకండ్స్ వెయిట్ చేయబాబు అని అర్థం అన్నమాట. ఓకేనా? ఇది అండి, మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, డోంట్ వరీ, నేను మీకు మళ్ళీ రేపు చెప్తాను. ఇదే ఆటోమేషన్ అండి, ఇదే ఆటోమేషను, ఇదే పైథాను, ఇదే సెలీనియం, ఎక్కడెక్కడ కోడింగ్ ఉండదు. ఓకేనా? మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. తీసుకోవట్లే, ఫెయిల్ అయ్యింది అది. ఈ లాగిన్ బటన్ దానికి సంబంధించింది కదా, మీరు తీసుకోరు, తీసుకోరు. అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్, యువర్ పాయింట్ కరెక్ట్ అండి. మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం కదా, ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తాం కదా, కానీ దేనికి సంబంధించింది? మన వెబ్సైట్కి సంబంధించింది. ఇక్కడ దాకా రన్ అవుద్ది, టైం డాట్ స్లిప్ ఒక రన్ అయ్యి, ఇది ఆటోమేషన్ ఫిగర్ ఇట్ అవుట్ చేయట్లేదు, యూట్యూబ్లో కనిపించదు అనమాట ఈ లాగిన్ బటన్. అప్పుడు ఇక్కడ ఫెయిల్ అయిపోద్ది, బాబు ఇలాంటి యూట్యూబ్లో ఇలాంటిది లేదు, ఎక్కడ పెట్టుకోవచ్చు ఈ క్లిక్ బటన్, ఈ లాగిన్ బటన్ అంటదన్నమాట. చూడండి, కాదు నేను రన్ చేసి చూపిస్తాను చూడండి, మీకు అది చెప్పు చూడండి, బాబు ఎక్కడ పెట్టుకోవచ్చు ఇది అంట చూడు. అది ఇప్పుడు చూడండి, యూట్యూబ్ ఓపెన్ అయింది, యూట్యూబ్ ఓపెన్ అయ్యాక ఏం చేస్తున్నావు, లాగిన్ బటన్ చేద్దామని చూస్తున్నావు, కానీ లాగిన్ బటన్ యూట్యూబ్లో లేదు. అదేమంటాను చూడు, కాబట్టి ఇప్పుడు చూపిస్తా చూడు మీకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి చెప్తుంది చూడండి, ఇక్కడ ఎర్రర్ చూడండి, నో సచ్ ఎలిమెంట్, అనేబుల్ టు లొకేట్ ఎలిమెంట్. చూసారా? ఐడి లాగిన్ బటన్ చూడండి, లాగిన్ బటన్ ఇదే కదా లాగిన్ బటన్ మీరు పెట్టింది. మీనింగ్ మాట తెలుగులో చెప్పాలంటే అచ్చ తెలుగులో, బాబు నో సచ్ ఎలిమెంట్, అనేబుల్ టు లొకేట్, నువ్వు ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ కొడుతున్నావు అని అంటున్నది ఆటోమేషన్. ఎంట్రీలు అడుగుతారు అనమాట, ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఎలిమెంట్, వాట్ ఎక్సెప్షన్ యూ విల్ గెట్ ఇట్ అంటే జనరల్గా చెప్పొచ్చు మాట మనం. నో సచ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ లేదని అర్థం అన్నమాట వెబ్సైట్లో. అదే మీరు యూట్యూబ్లో క్లిక్ చేయాలనుకో, వాళ్ళు యూట్యూబ్కి సంబంధించిన కోడ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా, ఇప్పుడు సపోజ్ యూట్యూబ్కి ఒక చిన్న కోడ్ రాద్దాం చూడండి,
ఇప్పుడు మీరు ఇదే వెబ్సైట్ ఉంది, యూట్యూబ్ ఓపెన్ చేశారండి. యూట్యూబ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే యూట్యూబ్ ఓపెన్ చేశారు. యూట్యూబ్ మనం ఒకసారి అంటే ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశాక ఇప్పుడు సురేఖ ఏమనుకుంటుందంటే ఈ సైన్ ఉన్నది చూసారా, ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలనుకుంటున్నారు యూట్యూబ్లో. అప్పుడు దీనికి సంబంధించిన లొకేటర్ తీసుకోవాలి కాబట్టి దీని మీద క్లిక్ చేసి 1 సెకండ్, దీని మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ రాదు, ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేస్తే రాదు. 1 సెకండ్, ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేస్తే రాదు కాబట్టి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూట్యూబ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సురేఖ ఏమనుకుంటుందంటే ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్లో క్లిక్ చేయాలనుకుంటుంది, ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్ తీసుకోవాలన్నమాట. సెర్చ్ సబ్లోకి వెళ్ళి కాపీ ఐడిని తీసుకొని తను ఏం చేస్తుంది అంటే ఇప్పుడు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, ఆటోమేటిక్ మీకు సజెషన్ వస్తుంది చూడండి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఐడి కాబట్టి BY ఆటోమేటిక్ మీకు సజెషన్ వస్తుంది బై డాట్ అని ఐడి అని ఇచ్చి కామా ఇది పెట్టండి, ఇది పెట్టి ఓకే. ఐడి అట్రిబ్యూట్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటుందండి. ఐడి లేనప్పుడు మీరు ఏం చేయాలంటే, కొన్నిసార్లు ఐడి ఉండదు. ఐడి లేనప్పుడు మీరు ఏం చేయాలంటే కంపల్సరీ ఎక్స్పాత్ తీసుకోవాలి. మళ్ళీ సెలెక్ట్ సబ్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ కాపీ రిలేటివ్ ఎక్స్పాత్, మీరు ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ఐడి తీసేవాళ్ళు. ఇప్పుడు ఐడి తీసేసి ఎక్స్ అని పట్టండి చాలు, ఎక్స్పాత్ అని వస్తుంది. కొట్టి ఇక్కడ డబుల్ కొటేషన్లో పేస్ట్ చేయండి. తెచ్చుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, క్లిక్ చేయాలనుకుంటున్నారు, క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, టైం పెడదాం. క్లిక్ చేసాక కొంత 5 సెకండ్స్ వెయిట్ చేయాలి నేను, అంటే చూద్దాం ఏమవుతుందో. ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు యూట్యూబ్లో క్లిక్ కూడా చేస్తా చూడండి. ఇది యూట్యూబ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక ఇప్పుడు క్లిక్ చేస్తా చూడండి సెర్చ్ బటన్ మీద. చూసారు, క్లిక్ చేసింది మౌస్. ఇన్ కేస్ ఇప్పుడు అందులో నేను ఏదో ఎంటర్ చేయాలనుకుంటున్నా, సురేష్ అని ఎంటర్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎంటర్ చేయాలనుకో, ఏదైనా డేటాని ఎంటర్ చేయాలనుకో, ఇదే లొకేటర్ సేమే. నేను క్లిక్ చేయాలంటే క్లిక్ వాడుతున్నా, అదే నేను డేటాని పంపించాలనుకో దానిలోకి, మనం అందులోకి డేటాని కూడా పంపించవచ్చు కదా. డేటాని పంపించాలంటే ఒక మెథడ్ వాడాలి ఆటోమేషన్లో, సెండ్ కీస్ వాడి ఇప్పుడు సపోజ్ సురేష్ని పంపించాలనుకుంటున్నా, అందులోకి పంపించాక కాసేపు వెయిట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది, దాని మీద క్లిక్ చేస్తుంది, దానిలోన సురేష్ కూడా ఎంటర్ చేస్తుంది. టైం పెట్టాం కదా, వెయిట్ చేసింది, క్లిక్ చేసాక కూడా మనం టైం పెట్టాం కదా, 5 సెకండ్స్ తర్వాత ఎంటర్ చేస్తుంది డేటాని. చూసారు, సురేష్ అని ఎంటర్ చేసిన అందులో SURESH అని, సురేష్ అని చూసారు, క్లోజ్ చేసేసింది. ఇన్ కేస్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 5 మినిట్స్ స్పెండ్ చేయండి. ఇక్కడ సపోజ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేశాక సెర్చ్ బటన్ మీద క్లిక్ చేశాక చిరంజీవి హిట్ మూవీస్ అని పడదాం అనుకుంటున్నారు. చిరంజీవి హిట్ మూవీస్. మీరు సెండ్ కీస్ క్లిక్ చేయాలంటే క్లిక్ వాడాలండి, ఏదైనా డేటాను పంపించాలంటే సెండ్ కీస్ వాడాలి. ఇప్పుడు చిరంజీవి అని హిట్ మూవీస్లో ఎంటర్ చేయాలనుకున్నారు. ఇక్కడ సెర్చ్ చేశాక ఇక్కడ చిరంజీవి హిట్ మూవీస్ అని ఇచ్చాక మీరు ఏం చేస్తారు, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్ బటన్ దీని మీద క్లిక్ చేస్తారు కదా. ఇప్పుడు దీనికి లొకేటర్ రాయండి. దీనికి మళ్ళీ క్లిక్ చేసి సెలెక్ట్ సబ్లోకి వెళ్ళి కాపీ రిలేటివ్ ఎక్స్పర్ట్, అందుకే ఎక్స్పర్ట్లు తీసుకోండి, ఐడి కొన్నిసార్లు ఉండదన్నమాట. ఇప్పుడు మీరు చిరంజీవి మూవీ ఎంటర్ చేశాక అగైన్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ BY డాట్ ఎక్స్పాత్ అని మీరు కాపీ చేశారు కదా ఎక్స్పాత్, అది ఇక్కడ ఇవ్వండి. డబుల్ కొటేషన్ పెట్టి కామా పెట్టి డబుల్ కొటేషన్ పెట్టి ఇచ్చి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకు చిరంజీవి మూవీస్ అన్నీ వస్తాయి, అంతేనా. టైం పెడదాం, క్లిక్ చేశాక టైం పెడదాం, అంటే మూవీస్ వస్తాయి కదా, చూద్దాం వస్తున్నాయి రావట్లేదని. ఇప్పుడు చూడండి, ఇదంతా ఆటోమేషన్ ద్వారా చేస్తున్నమాట. మీరు మాన్యువల్గా చేసేదే ఆటోమేషన్ ద్వారా. ఎలా చేయాలంటే ఆటోమేషన్ అంతా కామన్ అండి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, బై ఎక్స్పాత్ ఇవంతా కామన్. క్లిక్ చేయాలంటే క్లిక్, మనం డేటాని పంపించాలంటే లోనికి సెండ్ కీస్, అంటే ఆ బాక్స్లోకి ఎంటర్ చేయాలంటే ఏదైనా డేటాని. బాక్స్ అంటే ఏంటి, ఈ బాక్స్ ఉంది కదా, ఇది బాక్స్ అంటారు కదా, సెర్చ్ బాక్స్. ఈ సెర్చ్ బాక్స్లోకి మీరు ఎంటర్ చేయాలంటే మీరు సెండ్ కీస్ వాడాలి. అది ఉందా లేదని వెరిఫై చేయాలి, ఏదైనా ఉందా లేదని ఈజ్ డిస్ప్లేడ్. ఇప్పుడు మీరు చూడండి, రన్ చేద్దాం, ఇది ఏమవుతుంది చూడండి. ఇప్పుడు చూద్దాం చిరంజీవి మూవీస్ క్లిక్ అవుతుందో లేదో చూద్దాం.
నేనేం చేయట్లేదు చూడండి, మౌస్ ఏం మూవ్ చేయట్లేదు, అక్కడే ఉంటుంది. ఆటోమేషన్ రన్ చేస్తుంది. ఇప్పుడు పైన కూడా కనిపిస్తుంది చూడండి మీకు, క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్ అని. ఇప్పుడు సెర్చ్ కొట్టింది, క్లిక్ చేసింది, దాని మీద క్లిక్ చేసి చిరంజీవి మూవీస్ అని కొడుతుంది చూడండి. అదేసి చూడండి, ఇప్పుడు ఆ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తుంది అది. చూసారా, ఇప్పుడు చిరంజీవి మూవీస్ అని వచ్చినా చూడండి, మిసాల పిల్ల అని. చూసారా, ఇదంతా మనం ఆటోమేషన్ ద్వారా చేస్తున్నాం. ఆటోమేషన్ అంతా డీలింగ్ అంతా ఏంటంటే అండి, ఎక్స్పాత్ అండి. ఎక్స్పాత్. ఆ ఎక్స్పాత్ తీసుకోవాలా, క్లిక్ అయితే క్లిక్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అండి. ఈ ఫైండ్ ఎలిమెంట్ వాడి ఎక్స్పాత్ తీసుకోవాలి, క్లిక్ అయితే క్లిక్. డేటాను పంపించాలంటే, బాక్స్లోకి ఏదైనా ఎంటర్ చేయాలంటే సెండ్ కీస్. అది ఉందా లేదని వెరిఫై చేయాలంటే ఈజ్ డిస్ప్లేడ్. ఓకేనా, ఇలా మనం చేస్తాము. ఓకేనా, ఒకసారి టైం చాలా అయిపోయింది, 1 hour అయిపోయింది కాబట్టి చెప్తానండి మాన్యువల్ టెస్ట్ కేసెస్ రేపు చెప్తాను పక్కాగా. ఓకేనా, రేపు ఒక ఆటోమేషన్ స్టార్టింగ్ ఒక 20 minutes మాట్లాడుకొని ఆ తర్వాత మాన్యువల్ టెస్ట్ కేసెస్ చెప్తాను రాయడం. ఓకే, మోస్ట్లీ టైం అయిపోయింది కదా, ఎక్కువ చెప్పినా అర్థం కాదులేండి. ఒకసారి చూసుకోండి, ఈ క్లాస్ కూడా ఇప్పుడు పెడతాను నేను. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తానంటే, ఎవరైనా పైచామ్ ఇన్స్టాల్ చేసుకొని ఈ కోడ్ రాస్తానంటే చెప్పండి. ఈ 3 మాత్రం పెట్టుకోవాలండి మ్యాండేటరీగా. మీకు రియల్ టైంలో అయితే ఉంటాయి, నేను ఈ కోడ్ కూడా ఇస్తాను మీకు. ఈ పైన ఉన్నాయి చూసారు, ఇది రియల్ టైంలో ఉంటాయి, మీరేం రాయక్కర్లేదు, నేను మీకు ఇస్తాను అండి వాట్సాప్లో. ఇన్ కేస్ రియల్ టైంలో మీకు చాట్ జీపీటీని అడిగినా ఇస్తుంది అది. ఇన్వెస్ట్. ఓకే ఓకే, ఒకసారి చూడండి, ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఒకసారి గూగుల్ అకౌంట్ లాగిన్ అయ్యి చూడండి. ఇదే ఆటోమేషన్ అండి, మీరే డిసైడ్ అవ్వండి. అంటే మీరు క్యాపబుల్ చేయగలుగుతారా లేదా, మీరే డిసైడ్ అవ్వండి. దీని బేస్ చేసుకొని మీరు డిసైడ్ అయిపోవచ్చు, ఆటోమేషన్ ఇస్ డూబుల్లా నాట్ డూబుల్లా. అంటే మీరు చేయగలరా చేయలేరా. ఇంతకుమించి ఏముండదండి ఆటోమేషన్లో. మేబీ 1 or 2 కాన్సెప్ట్స్ ఎక్స్ట్రా ఉంటాయి, మేబీ అవి మీరు నేర్చుకోకపోయిన డజన్ మ్యాటరు. బట్ ఒక మాన్యువల్ టెస్ట్ కేసు ఇస్తే ఆటోమేషన్ ఎలా చేయాలనేది చూపించాను అనమాట మీకు. ఒక బిఫోర్ చూపించాను కదా, యూట్యూబ్ గురించి చెప్పకుండా చూపించాను కదా. యూట్యూబ్ కూడా అంతే, సెర్చ్ బటన్లో సెర్చ్ కొట్టడం, ఆ చిరంజీవి మూవీ వచ్చిందా రాదా, చిరంజీవి ఇస్తే చిరంజీవి మూవీస్ రావాలి, ప్రభాస్ ఇస్తే ప్రభాస్ మూవీస్ రావాలి, అంతే కదా. అలా మనం చేయడం ఆటోమేషన్, ఇచ్చిన టెస్ట్ కేసుకి ఆటోమేషన్ రాయడం అన్నమాట. డౌట్స్ అడుగుతారండి, ఏమి డౌట్స్ అడగట్లేదు మీరు, ఏంటంటే అర్థమై అడగట్లేదా లేదా అర్థం కాక అడగట్లేదా అసలు. అంటే మీరు ఇంటరాక్టివ్ సెక్షన్ లాగా ఉంటే మీకు కూడా అర్థమవుతుందండి. అంటే ఒకసారి మనం నిద్రపోతాం, ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం కదా, ఒకసారి మనకి అర్థం కాని టాపిక్ చెప్పిన నిద్రపోతాం. మీరు అడిగేటప్పుడు ఆన్సర్ చెప్పారనుకో, నిద్రకి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మీరు ఇప్పటిదాకా మాన్యువల్ నేర్చుకున్నారు కదా, ఈ ఆటోమేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ లైన్ ఆఫ్ కోడ్ క్రోమ్ ఇంటర్వ్యూలో అడుగుతారు అన్నమాట ఎక్కువ. హౌ టు ఓపెన్ పర్టికులర్ బ్రౌజర్, వాట్ ఈస్ ద స్టెప్స్ అని అడుగుతాడు. అప్పుడు మీరు చెప్పాలన్నమాట, డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్, ఇట్ విల్ ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్, అండ్ దెన్ డ్రైవర్ డాట్ గెట్ వెబ్సైట్ URL. If you want to open YouTube, you give YouTube URL. If you want to open Amazon, you give Amazon. If you want to open something, you can open something. అలా చెప్పాలన్నమాట. ఓకేనా, ఈ లైన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మిగతాది ఎవరు ఇంటర్వ్యూలు అడగరండి. ఇది నేను రాశాను కదా, ఇది మన జస్ట్ టెస్ట్ కేస్ పర్పస్ కోసమే. ఇది ఎవ్వరు కూడా మన ఇంటర్వ్యూలు అడగరు. మనం క్లిక్ చేయాలంటే క్లిక్ వాడతామా, డేటాను ఎంటర్ చేయాలంటే సెండ్ కీస్ వాడతామా, ఇది ఎవరు నో వన్ విల్ ఆస్క్ యూ. బట్ విచ్ లొకేటర్ ఆర్ యూజింగ్ అని అడుగుతారు. మీరు ఏమేమి వాడతారు ఆటోమేషన్లో, లొకేటర్స్ అని అడుగుతారు. అప్పుడు మనం చెప్పాలన్నమాట. మీకు ఏం చెప్పాను నేను ఇక్కడ, ఐడి ఎక్స్పాత్ అని చెప్పాను కదా, ఇంకా ఉంటాయి కొన్ని, రేపు చెప్తాను. మోస్ట్లీ ఎక్స్పాత్ వాడతారండి ఎక్కువగా. విచ్ వన్ యూ ప్రిఫర్ ఇన్ అవర్ ఆటోమేషన్ మోస్ట్ అంటే, ఐ ప్రిఫర్ మోస్ట్లీ ఎక్స్పాత్ అని చెప్పండి. ఐడి కొన్నిసార్లు ఉండొచ్చు, వీటిని ఏమంటారంటే అండి, జనరల్గా లొకేటర్స్ అంటారండి. వాట్ ఆర్ ద లొకేటర్స్ యూ ఆర్ యూజింగ్ ఫర్ ఆటోమేషన్ అంటే, అందుకే ఆటోమేషన్లో లొకేటర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ అందరూ ఎక్స్పర్ట్ వాడతారండి, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఐడికే ఉంటుంది. ఐడి అనేది యూనిక్ మాట. నీకున్న ఐడి నాకు ఉండదు, నాకున్న ఐడి నీకు ఉండదు. ఇప్పుడు మనందరం కంపెనీలో పనిచేస్తామండి, గూగుల్ ఆఫీస్లో పనిచేస్తాం మనందరం. ఎంప్లాయీ అనేది ఎవరికైనా ఒకటే ఉంటుందా, నేమ్ మేబీ, అలాగే నేమ్ కూడా ఉంటుంది చూడండి, నేమ్ అని క్లాస్ అని ఉంటుంది అన్నమాట. లొకేటర్స్ ఎవరు వాడరు, ఎందుకంటే నేమ్ అనేది ఇద్దరికి కూడా సేమ్ ఉండొచ్చు కదా. ఇప్పుడు సరిగ్గా సురేష్ అనే వాడు ఒకే కంపెనీలో 2-3 ఉండొచ్చు, కానీ ఐడి అనేది ఎప్పుడు ఉండదు, ఐడి అనేది సేమ్ ఉండదు అన్నమాట.
కన్ఫామ్గా డిఫరెంట్ ఉంటుంది అనమాట. కానీ కొంతమందికి ఐడియా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాచ్మెన్ ఉంటాడు బయట, వాళ్ళకి ఐడియా ఉంటుందా? సెక్యూరిటీ వాళ్ళకి ఐడియా ఉంటుందా? ఐడియా ఉండదు వాళ్ళకి. జస్ట్ వాళ్ళ పేరు రాసి ఉంటుంది. అందుకే కొన్ని దగ్గర ఐడియా వాడలేమన్నమాట మన ఆటోమేషన్లో. అందుకే అది ఇది కాకుండా ఎక్కువ ఎక్స్పాత్ వాడతారు అనమాట. ఐడి కూడా అందుకే ఎక్కువ మనం వాడమన్నమాట. ఎక్కువ ఎక్స్పాత్ వాడతాం. కానీ మనం చెప్పొచ్చు మాట విచ్ వన్ ఈజ్ మోస్ట్ బెటర్ వన్ అంటే ఐడి అని చెప్పాలి. విచ్ వన్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ అంటే ఎక్స్పర్ట్ అని చెప్పాలి అనమాట. నేమ్ అని ఎందుకు వాడమంటే మేబీ డూప్లికేట్స్ ఉండొచ్చు అనమాట. నేమ్ అనేది సేమ్ ఉండొచ్చు అనమాట ఒకరికి. అందుకే ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగరండి ఎవరు. ఓన్లీ క్వశ్చన్ ఏం అడుగుతారంటే వాట్ ఆర్ ద లొకేటర్స్ యు ఆర్ యూజింగ్ ఇన్ అవర్ సెలీనియం, ఇన్ అవర్ ఆటోమేషన్ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ద లొకేటర్స్ యూ యూజ్, ప్లీజ్ టెల్ ఈచ్ వన్ అంటారు. అప్పుడు మనం చెప్పాలన్నమాట ఐడి, ఎక్స్పర్ట్, నేమ్, క్లాస్. వి ప్రిఫర్ మోస్ట్లీ ఎక్స్పర్ట్. దట్స్ ఇట్. మిగతా కూడా ఉంటాయి, చెప్పక్కర్లేదు, బట్ రాస్తాను చూడండి మీరు ఎలాగా ఉన్నారు కాబట్టి. ట్యాగ్ని టెక్స్ట్, పార్షల్ లింక్ టెక్స్ట్, సిఎస్ఎస్ సెలెక్టర్, సిఎస్ఎస్ మొత్తం 8 ఉంటాయి అన్నమాట. 8 లొకేటర్స్ ఉంటాయి. ఎక్కువ మనం ఎక్స్పర్ట్తో వాడతాం. ఈ లింక్ ట్యాగ్ నేము, లింక్ టెక్స్ట్, పార్సల్ లింక్ టెక్స్ట్ మోస్ట్లీ ఎవరు వాడరండి. నేను ఇప్పటిదాకా నేను ఓన్గా చేసిన 8 ప్రాజెక్టులు చేశాను. నేను 8 ప్రాజెక్టులు ఎప్పుడు వాడలేదు ఇప్పటిదాకా. ఓకేనా? అందుకే చెప్తున్నాను అనమాట. ఇన్ కేస్ నేను సపోర్టింగ్ ఇచ్చిన వాళ్ళు, జాబ్ చేసిన వాళ్ళు కూడా ఎప్పుడు నేను చూడలేదు అన్నమాట వాడడం. అందుకే మోస్ట్లీ ఎవరు వాడరు. కాకపోతే ఇంటర్వ్యూలో చెప్తే మంచిది. మీకు అవసరం అన్ని గుర్తుపెట్టుకోకూడదు. ఇంటర్వ్యూలో మీరు చూసి చెప్పొచ్చు ఇట్లని, నాది ఆన్సర్ ఉంటుంది మీకు. బట్ స్టిల్ గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి. బట్ లొకేటర్స్ అంటే గుర్తుపెట్టుకోండి. ఐడి నేమే అట్లీస్ట్ ఇవి చెప్పండి, ఎక్స్పాత్ ఐడి అని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకేనా? విల్ కనెక్ట్ టుమారో అండి. ఐ అప్లోడ్ ద క్లాస్ టుడే క్లాస్ ఆల్సో ఇన్ ద సేమ్ డ్రైవ్ ఓన్లీ. ట్రై టు వాచ్ ఇట్ అండి. ఇంకెవరైనా డౌట్ అడుగుతారండి? ఓకేనండి. చాలా టైం అయిపోయింది కదా, మోర్ దెన్ 1 అవర్ తీసుకున్నాను. బోర్ కొట్టేస్తా. సరే మనం టుమారో కనెక్ట్ అవుదామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.